నక్కపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం గందరగోళంగా మారింది. భారీ బందోబస్తు, ముందస్తు అరెస్టులతో వాతావరణం వేడెక్కింది. నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ పార్కుకు సంబంధించి రెండో విడత ప్రజాభిప్రాయ సేకరణను పీసీబీ ప్రారంభించింది. బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు మొత్తం 1514 ఎకరాలు అవసరమని అధికారులు గుర్తించారు. ఇందులో 700 ఎకరాలకు సంబంధించి 2.5 ఏళ్ల కిందట మొదటి విడత ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. అయితే బల్క్ డ్రగ్ పార్కుకు మరో 814 ఎకరాలకు సంబంధించి ఇప్పుడు రెండో విడత ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించేందుకు ఏపీఐఐసి పర్యావరణం కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నక్కపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో ఏర్పాట్లు చేశారు. అయితే ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తూ స్థానిక గ్రామస్తులు తీవ్ర ఆందోళన చేపట్టారు. భారీ సంఖ్యలో సమావేశానికి వచ్చి నిరసన తెలిపారు. వెంటనే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును ఆపేయాలని డిమాండ్ చేశారు. అక్కడ జైల్లో అక్కడ స్టేషన్ లో పెట్టారు. అంటే ఇది ఎవరి కోసం ప్రజాభిప్రాయ సేకరణ? ఈరోజు మత్స్యకారులు నష్టపోతున్నారు, రైతులు నష్టపోతున్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈరోజు ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ అనేది మేమందరూ కూడా రద్దు చేయాలని, ఈ యొక్క కంపెనీలు వస్తే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసిత పరిస్థితి ఏంటంటే అందరూ కూడా రోడ్డు మీద అడుగు తిరిగి పరిస్థితి వస్తుంది. కాబట్టి పరిస్థితి కాకుండా ఈ యొక్క రద్దు చేయాలని చెప్పేసి ఈ సిపి పార్టీకి కోరుతున్నాం. అడుగు తిరిగి పరిస్థితి తగ్గదు. ఈ పక్కన పొరపాటు ప్రాంతాల్లో నిర్వాసితులు కూడా చాలా రోడ్డు పెట్టారు. కాబట్టి పరిస్థితి తగ్గదు. ఈ యొక్క ప్రజా సేకరణ స్వేచ్ఛగా జరగకుండా రోడ్డు కూడా అడుగు తిరిగి ఈ మధ్య ఆలోచన చేస్తారు. అటు బల్క్ డ్రగ్ పార్క్ భూములు సిహెచ్ఎల్ పురం, పెద్ద తినార్ల, ఎన్ నర్సాపురం, ఉపమాక, ఎస్ రాయవరం మండలం, గుడివాడ గ్రామాల పరిధిలో ఉన్నాయి. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు నిర్వాసితులకు సంబంధించి 15 నుంచి 20 మంది తమ ప్రజాభిప్రాయాలను చెప్పేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే బల్క్ డ్రగ్ పార్కుకు తమ భూములు ఇచ్చేది లేదంటూ ఆయా గ్రామాల రైతులు, మత్స్యకారులు ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం వద్దకే వచ్చి బహిరంగంగా చెప్పేశారు. ఇదే కాదు, కొద్ది రోజుల నుంచి సిపిఎం, వైసీపీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానికులు డ్రగ్ పార్క్ వద్దంటే వద్దంటూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కానీ నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఏపీఐఐసి ద్వారా భూములను బదిలీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ భూముల్లో ఏపీఐఐసి అభివృద్ధి పనులు ప్రారంభించింది. బల్క్ డ్రగ్ పార్కులో ఫార్మా కంపెనీల ఏర్పాటు ద్వారా 14,000 కోట్ల రూపాయల పెట్టుబడులుగా రావచ్చని ప్రభుత్వం అయితే అంచనా వేస్తోంది. ప్రత్యక్షంగా 30,000 మందికి, పరోక్షంగా 40,000 మందికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని భావిస్తోంది. అయితే పరవాడలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పేసి వేదికగా ఈ రోజు నక్కపల్లి ఎంఆర్ఓ కార్యాలయం నిర్వహించడం జరిగింది. కానీ ఇది ప్రజాభిప్రాయ సేకరణ లేదంటే ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ గా మారిందని చెప్పేసి ఈ రోజు స్థానికులుగా అడుగుతా ఉన్నాం. ఈ రోజు చాలా మంది అంటా ఉన్నారు, ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ వస్తే మీ అందరికీ ఉపాధి ఇస్తామని చెప్పేసి. ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ లాగానే అంతకు ముందే అక్కడ రామీర్లో, అచ్యుతాపురంలో కంపెనీ రావడం జరిగింది, ఎస్సీజెడ్ పరిశ్రమ రావడం జరిగింది. ఆ ఎస్సీజెడ్ పరిశ్రమ రావడం వలన ఎంతమంది స్థానికులు ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రోజు మనందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకుల్ని, మత్స్యకారుల్ని, ఇక్కడ స్థానికుల్ని ఇబ్బంది పెట్టి రానున్న భవిష్యత్తులో ఇబ్బంది పెట్టడానికి కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి. భవిష్యత్తు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుపైన ఈఐఏ నివేదికలో లోపభూయిష్టంగా ఉందంటూ కొంతమంది ప్రజా శాస్త్రవేత్తలు,
మానవ హక్కుల వేదిక ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పలు అంశాలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. ఫార్మా పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం గురించి నివేదికలో సరిగ్గా లేదని, రసాయన ఉత్పత్తుల ప్రక్రియకు సంబంధించిన వివరాలను అసంపూర్తిగా నివేదికలో పొందుపరుచుతున్నారని అంటున్నారు. గాలి నాణ్యతపైన అంచనాలు అసత్యంగా ఉన్నాయని ఆరోపించారు. పర్యావరణ రక్షణకు కీలకంగా ఉండాల్సిన EIA నివేదిక ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసినట్టుగా ఉందని విమర్శించారు. అభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేయడం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజు మనందరూ చూస్తున్న ప్రజా సేకరణ ప్రజలందరికీ ఈ రోజు మేము న్యాయం చేస్తామని ఇక్కడ తీసుకొచ్చి ఎవరైనా మాట్లాడితే మాత్రం వాళ్ళ స్వార్థం కోసం రాజకీయ నాయకులు ఇక్కడ ఉపయోగించుకుంటున్నారు. కానీ ఇక్కడ పోయేది గ్రామ మత్స్యకారుల జీవితం పోతుందని చెప్పి ఏ ఒక్క నాయకుడు కూడా ఆలోచించట్లేదు. ఈ రోజు మనం చూస్తాం, మనకి ప్రజాసేవ మనకని చెప్పి ఈ రోజు మనం చూస్తున్నాం. మన అభిప్రాయం లేకుండానే, మన అంగీకారం లేకుండానే ఇంతమంది భూమిని ఇవ్వాలని కోరుకున్నారు. ఈ రోజు చూస్తున్నారు, కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఇదే మత్స్యకారుల కుటుంబాలు అందరూ కారా ఇదే భూమి మీద ఆధారపడి ఉన్నారు. ఈ రోజు అన్నారు అన్నదాతని పైకి తీసుకురావాలని చెప్పి. అన్నదాత అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సెంటు భూమి లేనోడు అన్నదాత అవుతాడా? సెంటు భూమి లేనోడు ఈ రోజు అన్నదాత అవుతాడా? ఎవరు ప్రజాసేవని అడుగుతున్నారని చెప్పిన వాళ్ళని నిర్బంధిస్తున్నారు. ఈ రోజు చూస్తున్నారు, పోలీసులు అంత దుర్మార్గ చర్యలు తీసుకున్నారంటే ఐగురాల మీద తిరగబడి గృహ నిర్బంధం చేయడం ఇది చాలా పచ్చి దుర్మార్గం. ప్రజల అభిప్రాయం తీసుకొని ప్రజలు ఇష్టపడితేనే భూములు ఇవ్వాలని కోరుకున్నది. ఈ రోజు హోమ్ మినిస్టర్ అంటున్నారు, మన జిల్లాలోని అత్యవసరమైన ప్రజల్ని నేను అభివృద్ధి చేస్తానని చెప్పి ఇంత జనం రోడ్ల మీదకి వచ్చి ఎండలో ననగని చెప్పి మా భూమిని మాకు ఇవ్వమని చెప్పి బాధపడుతుంటే ఎక్కడున్నారు హోమ్ మినిస్టర్? ఈ రోజు చెప్తున్నారు ఫార్మాసిటీ కంపెనీ వచ్చి చూసారు ఇక్కడ పర్వాలని జనం ఎంత నష్టపోతున్నారో, జీవితాలు పోతున్నాయి. ఈ రోజు బగ్రస్ కంపెనీ అని చెప్పి ఇక్కడ తీసుకొస్తున్నారు, ప్రజలకి ఉద్యోగాలు తీసుకొస్తారని చెప్తున్నారు. ఈ రోజు ప్రజల హాని కలిగిస్తుంది. అదే మేము ఇక్కడ తీసుకొచ్చి మెడికల్ క్యాంప్ పెడితే 10 మందికి 9 మందికి క్యాన్సర్ బాధపడి ఉన్నారు. చిన్న చిన్న పిల్లల కాడ ఆరోగ్యాలు సరిలేక పాడైపోతున్నారు. హాని కలిగించే బర్గర్స్ మాకు వద్దని చెప్పి నక్కపల్లి మండలం అంతా కాడ ఈ రోజు జనాలు వ్యతిరేకిస్తున్నారు. దీన్ని గాని భవిష్యత్తులో గవర్నమెంట్ గాని వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజుల్లోని గట్టిగా చర్యలు చేసి ఆందోళన చేస్తామని మేము కోరుకున్నాం.